హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పచ్చినెత్తల్లో గ్రేవీ కింద కర్రీ చేపిస్తున్నాను. ఎలా చేస్తామో చూడండి. నేను ఇప్పుడు ముందుగానే మెత్తలకు ఉప్పు, కారం, పసుపు సరిపడగా వేసుకుని పెట్టేసుకున్నానండి. ఒక 4-5 ఉల్లిపాయలు బరగ్గా మిక్సీ కొట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. పాన్లో సరిపడగా ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్లో మనం మిక్సీ కొట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఎర్రగా ఎగిలాగా వేపేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం ఉప్పు కారం పెట్టుకుందాం. మెత్తలు వేసేసుకుందాం. కొంతసేపు ఇది అలాగా సరిగ్గా చేసేసండి. దాన్ని సరిగ్గా ఉల్లిపాయ ముద్ద మీద మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాం. కొంచెం విడవకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. మెత్తలు తొందరగా విడిపోతుందండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా కలిపి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసుకున్నాక ఆయిల్ అలా తేలిపోయాక దాంట్లో ఇప్పుడు కొంచెం మనం ఒక అరగ్లాసు వాటర్ పోసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదండి, ఒక అరగ్లాసు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అటు ఇటుగా జాగ్రత్తగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా మెత్తల్లో గ్రేవీ కర్రీ అండి. ఒకసారి నేను ఫ్రై చూపించాను, ఇప్పుడు గ్రేవీ కింద చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా, ఇంకా అయిపోయింది కర్రీ. చాలా టేస్టీగా ఉందండి. మేము నిన్న చేసుకున్నాము, ఈరోజు పెడుతున్నాను అనమాట. కుదరలేదు వీడియో పెట్టడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.